ఈ వ్యక్తి తన వైఫ్ హాస్పిటల్ బిల్లుని కట్టడానికి వస్తాడు. అప్పుడే ఇతను ఆ బిల్లు పైన వేసే ఒక స్టాంపుని గమనిస్తాడు. ఆ స్టాంపుని చూసిన నర్సులు ఏమీ మాట్లాడకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసేవాళ్ళు. ఇక్కడ నర్సులు మాట్లాడుకోవడం ఇతను వింటాడు. వాళ్ళు కేవలం ఆ అఫీషియల్ స్టాంపుని చూసేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసేవాళ్ళు. ఒకరోజు ఇతనికి చాలా ఎక్కువ బిల్లు వచ్చి ఉంటుంది. దాంతో ఇతని దగ్గర కట్టడానికి అంత డబ్బు ఉండదు. దాంతో ఇతను తన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నిటిని తీసుకుని ఒక స్టాంపులు రెడీ చేసే షాప్ కి వెళ్తాడు. అతను ఆ షాప్ వాడితో తన హాస్పిటల్ స్టాంపుది కాపీ రెడీ చేసి ఇవ్వమని చెప్తాడు. ఇది ఇల్లీగల్ కావడంతో ఆ షాప్ అతను ఒప్పుకోడు. దాంతో ఈ వ్యక్తి ఎంతో బాధతో తిరిగి వచ్చేస్తాడు. హాస్పిటల్ కి వెళ్లి తన భార్య హాస్పిటల్ బెడ్ పైన బాధపడడం చూసిన ఈ వ్యక్తి తనే స్టాంపుని రెడీ చేయాలని అనుకొని కావలసిన వస్తువులన్నీ కొనుక్కుంటాడు. ముందుగా ఇతను కట్టిన మెడికల్ బిల్లులపై ఉన్న స్టాంపుని ఇతను చెక్క పైన పెట్టి ట్రేస్ చేస్తాడు. తను ఎప్పుడు ఏ పని చేస్తూ ఉన్నా ఆఖరికి తన వైఫ్ తో ఉన్నా కూడా ఇతను ఆ స్టాంపుని ఎలా చేయాలి అని చెప్పి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఎన్నో సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఇతను ఫైనల్ గా సేమ్ అలాంటి స్టాంప్ నే రెడీ చేసేస్తాడు. ఆ రెండు స్టాంపుల్లో ఒరిజినల్ ది ఏదో కాపీ ఏదో అని ఎవ్వరూ కనిపెట్టలేకపోవచ్చు. కానీ ఒక్కసారిగా ఇతను ఇంత నిజాయితీగా ఉన్నా కూడా ఇలాంటి ఇల్లీగల్ పని ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ బెడ్ పైన తన భార్యని చూసేసి ఇతను ధైర్యంగా వెళ్లి ఆ మెడికల్ బిల్లు పైన ఆ స్టాంపుని వేసేస్తాడు. ఆ తర్వాత ఆ బిల్ ని నర్స్ కి తీసుకుని వెళ్లి ఇస్తాడు. దాంతో నర్సు కూడా దాన్ని కనిపెట్టలేకపోతుంది. ఇతను ఇలా చేయడం కరెక్టేనా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.